జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ వస్తుంది, ఇది ఎవరి అబ్బా సొత్తు కాదు, మేము కూడా ఉన్నాము, తెలంగాణలో మేము కూడా ఉద్యమంలో ఉన్నాము అనే విధంగా వ్యాఖ్యలు అయితే కనబడతా ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడతాం. మనతో బీఆర్ఎస్వి దశరథ్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా ఎలా వస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళా జనసేన పార్టీ కూడా ఉంటుంది, ఇక్కడ నేను కూడా ఉన్నాను అనే విధంగా వ్యాఖ్యలు కనబడతాను. ఎలా వస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ యొక్క వైఖరి చూస్తే పూర్తిగా ఆయన అవగాహన లోపంతో ఈ రోజు రాజకీయాలలో చలామణి అవుతున్నాడు. ఆయన పార్టీ పెట్టిన కాడ నుంచి కూడా ఒక రోజు ఏమో చెగువీరా సిద్ధాంతం అంటాడు, ఓ రోజేమో కాంశీరామ్ సిద్ధాంతం అనేసి ఉత్తరప్రదేశ్ పోయి మాయావతి కాలు మొక్కేసి వచ్చి మేము మాది బహుజన సిద్ధాంతం అనేసి ఆ రోజు అన్నాడు. ఒక రోజు ఏమో కమ్మకాపు సిద్ధాంతం కాంబినేషన్ సక్సెస్ అవుతుందని టీడీపీతోని పొత్తులో పోయి పోటీ చేస్తాడు. అయితే ఏనాడు కూడా క్లారిటీ లేనిది, ఒక స్టాండ్ లేకుండా ఈరోజు పార్టీని ధ్వంసం చేసి ఆ పార్టీ పేరు మీద ఈరోజు సైనికులుగా చెప్పుకోబడుతున్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, అందరి జీవితాలను కూడా ఈరోజు చిలగాటమాడే పరిస్థితులకు పవన్ కళ్యాణ్ నెట్టుకొస్తున్నాడు. ఎందుకంటే నువ్వు గతంలో పోటీ చేసిన దగ్గరనే దిక్కులేదు, ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచినా ఆయన టీడీపీ క్యాండిడేట్ పుణ్యం అని ఒక పిఠాపురంలో గెలిచినా ఈరోజు అది కూడా లేకుండా చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నావు. నీకు ఏం అవసరం అనేసి తెలంగాణ మీద మాట్లాడే అవసరం ఏమున్నదండి? తెలంగాణ వస్తే 11 రోజులు నేను తినలేదు అని మాట్లాడినాను. ఈరోజు తెలంగాణలో మరి జరుగుతున్నటువంటి నష్టాల మీద కానీ, అక్రమాల మీద కానీ, దోపిడీ మీద కానీ నువ్వు ఎందుకు మాట్లాడవు? తెలంగాణలో నేను పోటీ చేస్తాను, బరాబర్ పోటీ చేసుకో. ఈడ కాకపోతే నువ్వు ఉత్తరాఖండ్లో పోటీ అయ్యి, ఉత్తరప్రదేశ్లో పోటీ ఏమైనా పోటీ చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో నువ్వు భాగస్వామ్యం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాల మీద కూడా మీ పార్టీ స్టాండ్ అయింది. అసలు ఎప్పుడో ఏనాడు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడలేరు మీ నాయకులు, ఎక్కడ ప్రొటెస్ట్ లేదు, అసలు మీ పార్టీ స్టాండ్ లేదు, ఇక్కడ ఒక స్ట్రక్చర్ లేదు. ఈరోజు వచ్చి మీ ఏ జాగిరా అంటే బరాబర్ తెలంగాణలో జాగిరి కాకపోతే మీ ఏ జాగిరా ఏమన్నా? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం కదా, దెబ్బలు తిన్నాము, కేసులు పెట్టించుకున్నాం, జైల్లోకి పోయినాము, కష్ట నష్టాలకు కూర్చుకునేగా తెలంగాణ తెచ్చుకున్నాం. మాయ జాగిరా అయితే మీ జాగిరా? అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు పాలన చేతగానప్పుడు దృష్టిని మళ్లించే సిద్ధాంతం పాటిస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ల ఓట్లు చీల్చాలని అంటే అక్కడ ఆంధ్ర పార్టీలు వచ్చి ఇక్కడ పోటీ చేయాలి. పోటీ చేస్తే యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ మొత్తం చీలిపోతుంది, తద్వారా ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అనే ఒక వ్యూహం ఉండొచ్చు వాళ్ళకి. దాని వెనకాల ఆయన ఉండి మాట్లాడియొచ్చు. ఇప్పుడు ఈ విశ్లేషకుడు నాగేశ్వరరావు ఎవరు? రేవంత్ రెడ్డి దోస్తేగా, ఇద్దరు మండలిలో ఉన్నాం, చాలా క్లోజ్, జబ్బాలు జరుచుకున్నాం అనేసి మాట్లాడండిగా. ఆయనతో ఆయన మాట్లాడేయచ్చు, మళ్ళీ ఈయనతో మాట్లాడేయచ్చు కదా. దాని తర్వాత ఒక విశ్లేషకులతో స్టార్ట్ అయింది. ఆయన మనకి రాజకీయ ప్రత్యర్థి. చిన్న బేసిక్ పాయింట్ ఇది. ఇప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్, మా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్. ఆయనతో నీకేం రైవాల్టీ అండి? ఆయన విశ్లేషకుడు మాట్లాడిండు, ఆయన నేను విడ్రా చేసుకుంటున్న వాక్యాలన్నీ కూడా చెప్పిండు కదా. మరి అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంటుంది? ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ రాజకీయ ప్రత్యర్థి కాదు, మీ కాంపనెంట్ అసలే కాదు కదా. కాబట్టి ఇది ఒక ప్లాన్ ప్రకారం నడుస్తున్నటువంటి వ్యవహారము. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఓట్ బ్యాంక్ కావచ్చు, హైదరాబాద్ ప్రజల ఓట్లు కావచ్చు, చీల్చే ఒక కుట్ర చేస్తామనేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలనే ఒక వ్యూహంలో భాగంగా ముందు ఇక్కడ రచ్చలేపుతా ఉన్నారు. అంటే ప్రాంతీయ భేదాలు తీసుకురాకండి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటేనే నీ అయ్య జాగిరా అనే వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ముమ్మాటికి ప్రాంతీయ భేదాన్ని కలిగిస్తా ఉన్నాయి. అంటే మన రాష్ట్రంకి వచ్చారు నీ అయ్య జాగిరా అని మాట్లాడుతూ ఉన్నారు అనే ఒక భావన అనేది తెలంగాణ ప్రజలకు వచ్చే విధంగా వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? డెఫినెట్ ఈ రోజు ఈయన మిత్రపక్షంగా చెప్పుకోబడే ఇప్పుడు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తల్లిని చంపి పిల్లని బతికిచ్చిర్రు అనేసి ఆ రోజు బీజేపీ మాట్లాడింది. అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాక్యాలు కదా, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది మోడీ. మరి దానికి సమాధానం చెప్పాలి. టీడీపీ ఒకనాడేమో మేము మద్దతు అనేసి, ఒకనాడేమో మేము తిరస్కరిస్తున్నాం, ఈ చీలిక మాకు వద్దు అనేసి వాళ్ళు ఇంకోసారి తీర్మానం చేసి లెటర్ పంపారు, టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. సాక్షాత్తు నువ్వేమో ప్రత్యక్షంగా 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా, తెలంగాణ రావద్దనేసి, వస్తే నాకు ఆకలి కాలేదు, నేను తినలేదు 11 రోజులు అనేసి నువ్వే ఒప్పుకున్నావు. అంటే ఎవరు మరి ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టే ధోరణి ఉన్నోళ్ళు? ఇంకొక విషయం, పొట్టి శ్రీరాములు వారసుని అని చెప్పుకుంటావు కదా. ఆంధ్రప్రదేశ్ మొన్న ఎలక్షన్లప్పుడు ప్రచారంలో పోయినా పొట్టి శ్రీరాములు వారసత్వం నాది అనేసి మాట్లాడినావు నువ్వు. మరి పొట్టి శ్రీరాములు చేసింది ఏంది? 58 రోజులు నిరాహార దీక్ష చేసే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. మద్రాసు నుంచి తీసుకొచ్చి చీడబడేసింది మిమ్మల్ని. అంటే దాన్ని ఎట్లా చూస్తావు?
అంటే ప్రాంతీయ విద్వేషాలు కావు ఇక్కడ. మేమే ఉద్యమ సమయం నుంచి చెప్తా ఉన్నాము, ప్రాంతాలుగా విడిపోదాము, మనుషులుగా కలుసుందాం అనే సిద్ధాంతం మాకున్నది. మాకు అటువంటి భావనే ఉంటే, మాకు అటువంటి విద్వేషాలు ఉంటే నువ్వు ఇంత స్వేచ్ఛగా నువ్వు హైదరాబాద్లో ఎట్లుంటావు? నీ హైదరాబాద్లో ఇల్లు ఎట్లుంటుంది నీకు? అసలు నీ ఇంటికి మోడెట్లు వచ్చేది? నువ్వు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బాబు ఆడికి పిలుచుకో అంటుంటివి, ప్రెస్ మీట్ కూడా ఆడనే పెట్టుకో అంటుంటివి కదా. ఎవరన్నా ఏమన్నా అసలు ఇబ్బంది పెట్టిర్రా ఆయనను? టెక్నికల్ ఇష్యూస్ వల్ల గవర్నమెంట్కి ఈయనకి ఏమున్నదో మరి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ప్రాంతీయ విద్వేషాలు అంటే ఎట్లా? జనసేన ఇటుకు వస్తా ఉంది, ఇటు బీఆర్ఎస్ కి అన్ని పార్టీలకు కూడా వణుకు పుడతా ఉంది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి మామూలుగా ఇప్పటికే ఫామ్ హౌస్ పరిమితం అయిపోయింది. ఇక జనసేన వస్తే మాత్రం ఇంత మాత్రం ఉండదనే విధంగా కొంతమంది నిన్న జనసేనను చెప్పుకునే కార్యకర్తలు కూడా కొన్ని నినాదాలు అయితే వినిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా 2014లో పార్టీ పెట్టిండు, అవునా? దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికీ. పార్టీ పెట్టినప్పుడు పోటీకే దిక్కులే. అసలు 2019 ఎలక్షన్ల ఏపీలో పోటీ చేసిండు, డిపాజిట్లు గల్లంతే 2 చోట్ల ఓడిపోయిండు, అవునా? మూడోసారి 3 పార్టీలు కలిసి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈయన పిఠాపురం టికెట్ ఇస్తే అక్కడ ఉన్న అప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి టీడీపీ క్యాండిడేట్ తోని కుమ్మకై ఆయన సహకారంతో గెలిచినటువంటి పార్టీని ఇది. అక్కడ ఈ ఉమ్మడి క్యాండిడేట్లు 18 మంది నువ్వు పోటీ చేస్తే 18 గెలిచిరు తప్ప నీ పార్టీ ఉనికి ఏడున్నది? అసలు నీకు ఆనే దిక్కులేదు, గిడొచ్చి ఏం చేస్తావు? ఎవరు జరుచుకునేది? మాకు ఈ రాష్ట్రంలో మా పార్టీలకు ఒక చరిత్ర ఉన్నది. ఓ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు నిర్మాణాత్మకంగా ఉన్నాయి. నీ పార్టీకి దిక్కులేదు, మొక్కులేదు. అసలు నీ పార్టీకి ఎవరు జరుచుకునేది? అసలు నీకు స్ట్రక్చర్ ఉన్నదా? నీ పార్టీ కమిటీ ఏది? అసలు ఎవరినో డబ్బాని తీసుకొని పెడితే లీడర్ అవుతారా? నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి నాయకత్వం ఏడున్నది నీకు? అది కదా. కాబట్టి ఇవన్నీ గాలి మాటలు. ఏదో ఆంధ్రప్రదేశ్లో ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చినట్టు రెచ్చగొడతా అంటే తెలంగాణలో నడవదు అది.